నుండి మహిళలకు రక్షణ చట్టము 2006. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 సంవత్సరంలో వస్తే 2006 సంవత్సరంలోంచి అమల్లోకి వచ్చింది. మహిళలకు సంబంధించి మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. అంటే అత్తింటి నుండి ఆరళ్లను అట్లాగే వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేటటువంటి మహిళలకు ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి. ఇవి కేవలము వివాహమైనటువంటి మహిళలకు మాత్రమే వర్తించేటటువంటి ఐపీసీ సెక్షన్లు. మరి అలా కాకుండా కేవలం అత్తింటి వారి నుండి కాకుండా అన్నదమ్ముల నుండి అట్లాగే తండ్రి దగ్గర నుంచి మేనమామల దగ్గర నుండి అట్లాగే మామగారి దగ్గర నుండి మరుదుల దగ్గర నుంచి బావల దగ్గర నుంచి కుటుంబంలోని పురుష సభ్యుల దగ్గర నుంచి మహిళలు అనేక రకాలైన హింసలను ఎదుర్కొంటున్నారు. వారు వివాహితులు కావచ్చు, అవివాహితులు కావచ్చు. అంటే వివాహ సంబంధం ద్వారా ఏర్పడినటువంటి పురుష సంబంధికులు కావచ్చు, రక్త సంబంధం ద్వారా ఏర్పడినటువంటి పురుష సంబంధికులు కావచ్చు, లేకపోతే సహజీవనం చేసేటటువంటి పురుష భాగస్వామి కావచ్చు. వీళ్ళందరి నుండి మహిళలు అనేక రకాల హింసలను ఎదుర్కొంటున్నారు. శాంతియుతమైన ఇళ్లలో మహిళలు జీవనం సాగించాలి. అట్లా కాకుండా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా వీళ్ళకు ఒక సివిల్ నేచర్లో ఉండేటటువంటి చట్టం తీసుకొని రావాలని చెప్పేసి గృహ హింస నిరోధక చట్టాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాన్ని ఆశ్రయించాలి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు డైరెక్టర్గా మహిళ ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడికి పిలిపించి వారికి కావాల్సినటువంటి పరిహారాలను, ఉపశమనాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వారు డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టును తయారు చేసి దాన్ని బేస్ చేసుకొని ఆ సంబంధిత కేసును మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తారు. అక్కడ వీరికి కావాల్సినటువంటి రెమెడీస్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ చట్టాన్ని అనుసరించినప్పుడు ఎలాంటి రెమెడీస్ పొందాలి మహిళలు అన్నప్పుడు అనేక రకాల రెమెడీస్ ఈ చట్టాన్ని ఆశ్రయించి మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సెక్షన్ 18, 19, 20, 21, 22 అంటే రక్షణ ఉత్తర్వులు మహిళ పొందొచ్చు. అట్లాగే నివాస ఉత్తర్వులు మహిళ పొందొచ్చు. అట్లాగే మానిటరీ బెనిఫిట్స్ అంటే మెయింటెనెన్స్ ఇత్యాది ఉపశమనాలను కూడా మహిళ పొందవచ్చు. పిల్లల యొక్క కస్టడీ పొందేటటువంటి హక్కు ఉంటుంది. అట్లాగే నష్టపరిహారం పొందేటటువంటి హక్కు ఉంటుంది. రకరకాల రెమెడీస్ను లేకపోతే ఉపశమనాలను మహిళలు పొందేటటువంటి అవకాశం ఈ చట్టం ఏర్పరిచింది. అంతేకాకుండా ఈ చట్టము మహిళలు లోనయ్యేటటువంటి హింసా స్వరూపాలను గుర్తించింది. అనేక రకాల హింస బారిన పడుతున్నారు. మానసిక హింసలు, శారీరక హింసలు, ఆర్థిక హింసలు, లైంగిక హింసలు. వీటన్నిటికీ చక్కటి ఉపశమనాలను ఈ చట్టాన్ని ఆశ్రయించి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మహిళ భర్తతో కలిసి నివసించిన ఇంటిలో నుండి గెంటి వేయబడకుండా దీనికి రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని చెప్పేసి మనం అంటాము. ఆ ఇంట్లో నివసించే హక్కు మహిళ దీంట్లో ఏర్పరచుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఆ భర్త ఆ ఇంటికి రాకుండా తన జీవితంలో కలిగించుకోకుండా ఆ భర్తనే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పేసి ప్రొటెక్షన్ ఆర్డర్స్ పొందే అవకాశం ఉంటుంది. లేకుండా వేరే నివాసాన్ని భర్త ఏర్పాటు చేసేలాగా దాని అద్దె ఇత్యాది డబ్బులు ఖర్చు పెట్టేలాగా కూడా ఆర్డర్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ ఉత్తర్వులు, ఆర్థిక ఉపశమనాలు, పిల్లల కస్టడీ ఉత్తర్వులు, అట్లాగే పరిహారాలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశము ఈ గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టాన్ని ఆశ్రయించి మహిళలు పొందవచ్చు. దీంట్లో ఉండేటటువంటి వెసులుబాటు ఏంటంటే ఇది సివిల్ చట్టము. ఇక పోలీసుల యొక్క, లాయర్ల యొక్క ప్రమేయం లేకుండా స్వతంత్రంగా కేసులు వేసుకొని కావాల్సినటువంటి ఉపశమనాలు పొందవచ్చు. లేకుంటే కౌన్సిలింగ్ పొంది ఒకవేళ సంసారము తిరిగి చేసేటటువంటి ఉద్దేశంతో, భర్త మనసును మార్చేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా కౌన్సిలింగ్ పొందవచ్చు. కాబట్టి ఈ గృహహింస బాధితులు అంటే మీ భర్త నుండి కానీ, మీ తోడబుట్టిన వారి దగ్గర నుండి కానీ, మీ కొడుకుల దగ్గర నుండి కానీ, ఇతర పురుషుల దగ్గర నుండి కానీ హింసను ఎదుర్కొంటే వారు ఈ చట్టాన్ని ఆశ్రయించి తగినటువంటి పరిహారాలు పొందేటటువంటి అవకాశము కల్పించేటటువంటి చట్టము. కాబట్టి మహిళలు ఈ చట్టాన్ని ఆశ్రయించి తగిన ఉపశమనాలను పొందవచ్చును.